Recording in progress. Hello, good afternoon. Amma Chandana. Sir, good afternoon, sir. Good afternoon, Amma. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే రైట్. ఇంకా ఎవరు రాలా మీ ఫ్రెండ్స్? వస్తారు. ఓకే, సుమయ, శ్రీన్, టి శ్రావణి, చందన ముగ్గురు వచ్చారు కదమ్మా? Yes, sir. అవును సార్. ఓకే, నౌ విల్ స్టార్ట్. నిన్న మనం నర్మదా ఒక 2 పారాగ్రాఫ్లు అయిపోయి చేసుకున్నాం కదా. ఒకసారి క్విక్గా మళ్ళీ ఒకసారి చదువుదాం. ద నర్మదా ఆల్సో నోన్ యాజ్ రేవా. నర్మదాకి ఇంకో పేరు వచ్చి రేవా ఈజ్ వన్ ఆఫ్ ద హోలీ రివర్స్ ఆఫ్ ఇండియా. It is the only one which has a parikrama tradition of traveling from the source to the sea and back. మన భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఇట్లా రివర్ చుట్టూ పరిక్రమ అంటే తిరగడము, ప్రదక్షిణ అంటాం కదా. ప్రదక్షిణ చేయడం అనేది ఒక్క నర్మదా నదికి మాత్రమే ఈ ట్రెడిషన్ అనేది ఉంది. ఇంకెక్కడ ఏ నదికి కూడా, ప్రపంచంలోనే ఏ నదికి కూడా లేదు. బీయింగ్ ద లాంగెస్ట్ వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్, అంటే వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ లో నర్మదా, తపతి ఇట్లా 2-3 రివర్స్ ఉన్నాయి. వీటిలో దిస్ ఈస్ ద లాంగెస్ట్ రివర్. నర్మదా పరిక్రమ ఈజ్ ఎ ఫార్మిడబుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విచ్ కంప్రైజెస్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ అబౌట్ 2600 కిలోమీటర్స్. మొత్తం ఈ జర్నీ చేయడానికి మొత్తం 2600 కిలోమీటర్లు ఉంటుంది. ది సెస్సే టేక్స్ అస్ త్రూ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద రెసిలెంట్ రివర్ నర్మదా. సో ఈ నర్మదా పరిక్రమ గురించి ఈ ఎస్సే మొత్తం చెప్తుంది అన్నట్టు. సో బేర్ ఫుట్ చూడండి, బేర్ ఫుట్ చెప్పులు కానీ షూస్ కానీ ఏమి వేసుకోకూడదు. లీవింగ్ ఆల్ యువర్ మెటీరియల్ బిలాంగింగ్స్ బిహైండ్. మొత్తం మీ మెటీరియల్ అంటే డబ్బు తీసుకోపోకూడదు, ఫోన్లు తీసుకోపోకూడదు, ఏమీ తీసుకోపోకూడదు అన్నట్టు. నథింగ్, జస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ 1 బ్యాగ్. ఆ బ్యాగులో ఒక జత బట్టలు, మీ ఒంటిపైన ఒక జత బట్ట, బ్యాగ్లో ఒక జత బట్ట, అంతే, నథింగ్ ఎల్స్. యాజ్ యూ స్టార్ట్ ద జర్నీ అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ద రివర్ నర్మదా, ఫాలోయింగ్ ద రిలీజన్ ఆఫ్ నేచర్. సో నేచర్, ప్రకృతిని మనం ప్రకృతిలో నడుచుకుంటూ పోతాం అన్నట్టు. ఎంబార్క్ ఆన్ స్పిరిచువల్ జర్నీ అండర్టేకన్ బై హోలీ మెన్ సిన్స్ సెంచురీస్. కొన్ని సెంచురీస్ నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ట్రెడిషన్ అనేది అలాగే ఉంది. నర్మదా ఈజ్ వర్షిప్డ్ యాజ్ గాడెస్ బై హిందూస్. సో నర్మదాని ఒక దేవతలాగా హిందువులు పూజిస్తారు. బిలీవింగ్ ఇట్ టు బి ద డాటర్ ఆఫ్ లార్డ్ శివ. అందరూ ఏమనుకుంటారంటే ఈ నర్మదా నది శివుని యొక్క కూతురు. But you don't have to be a believer to feel the divine charm of the ever-flowing waters of the river originating in Narmada Kund in the Amarkantak Hills. సో ఇది ఎక్కడ పుడుతుందంటే, ప్రతి నదికి జన్మస్థానం అనేది ఉంటుంది కదా. ఈ నర్మదా నది జన్మస్థానం ఏదంటే నర్మదా కుండ్. ఎక్కడుంది ఇది? అమరకంటక్ హిల్స్. నిన్న మీకు మ్యాప్ కూడా చూపించాను కదా. అండ్ ట్రావెలింగ్ త్రూ ద హిల్స్. ఓకే, మొత్తం హిల్స్ గుండా, ఫారెస్ట్ గుండా, ప్లాటివ్స్ గుండా, ప్లెయిన్స్ గుండా ఇది ప్రవహిస్తుంది. మొత్తం 3 స్టేట్స్ గుండా ప్రవహిస్తుంది ఇది. మెర్జింగ్ ఇన్ టు ద అరేబియన్ సీ. చివరిలో అది అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకే, లైక్ ఏ చైల్డ్ హోల్డింగ్ ద ఫింగర్స్ ఆఫ్ ద మదర్, యూ కీప్ వాకింగ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఎంబ్రేసింగ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ ద మదర్ నర్మదా. చూడండి, చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ సేయింగ్ అన్నట్టు. లైక్ ఏ చైల్డ్ హోల్డింగ్ ద ఫింగర్స్ ఆఫ్ ద మదర్, యూ కీప్ వాకింగ్. ఏ విధంగా అయితే చిన్న పాప కానీ బాబు కానీ, పిల్లవాడు చైల్డ్ ఏ విధంగా అమ్మ చేతులు పట్టుకొని నడిచేటప్పుడు, అమ్మ చేతులు పట్టుకొని వేళ్ళు పట్టుకొని నడుస్తుంది కదా, ఆ విధంగా మనము అయితే ఎవరైతే ఈ
నర్మదా పరిక్రమని అండర్టేక్ చేస్తారో వాళ్ళు ఆ నది చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ పోతారు అని చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నా అంటే యూ కీప్ వాకింగ్ అలాంగ్ ద బ్యాంక్స్. బ్యాంక్స్ అంటే ఏంటి? ఒడ్డు, నది ఒడ్డును ఆనుకొని ప్రయాణం చేస్తారంట. ఎంబ్రేసింగ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ ద మదర్ నర్మదా. ఆ మదర్ నర్మదా యొక్క డివైన్ గ్రేస్, ఒక దైవత్వం, ఆమె యొక్క ఆశీస్సులతో నడుచుకుంటూ పోతారన్నట్టు. ద నర్మదా కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద హోలియెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని హోలియెస్ట్ రివర్స్ లో కొన్ని తీసుకుంటే నర్మదా కూడా వాటిల్లో ఒకటి. స్ప్రింగ్స్ ఫ్రమ్ ద మైకల్ మౌంటైన్ రేంజెస్. సో ఇది ఎక్కడి నుంచి స్ప్రింగ్ అవుతుంది అంటే, ఎక్కడ పుడుతుంది అంటే మైకల్ మౌంటైన్ రేంజెస్. అది మొత్తం ఒక రేంజెస్ అంటే ఇప్పుడు హిమాలయన్ రేంజెస్ అంటాం కదా. హిమాలయన్స్ అంటే ఏదో ఒక్క కొండ కాదన్నట్టు, అది రేంజ్ అన్నట్టు. హిమాలయాలు ఒక వరుసగా ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా మైకల్ మౌంటైన్ రేంజెస్ లో అమరకంటక్ హిల్స్, దానిలో అమరకంటక్ హిల్స్ అనే చోట ఇన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ అంటే ఇంక మొత్తం 4 రాష్ట్రాలు అవుతుంది. ఛత్తీస్గఢ్లో పుడుతుంది. అండ్ ఇట్స్ లాంగ్ జర్నీ ఆఫ్ అబౌట్ 1312, అంటే 1312 కిలోమీటర్స్, ఎక్కడ సముద్రం బయాలకు. ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, పాసింగ్ త్రూ మధ్యప్రదేశ్ బిఫోర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద అరేబియన్ సీ నియర్ భారూచ్ ఇన్ గుజరాత్. చూడండి, మధ్యప్రదేశ్ గుండా పోతుంది. ఆ తర్వాత చివర్లో సముద్రంలో కలిసేటప్పుడు గుజరాత్ ఎక్కడ? నియర్ భారూచ్ అనే ప్రాంతంలో గుజరాత్ దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం డిస్టెన్స్ వచ్చి 1312 కిలోమీటర్లు. అంటే మళ్ళీ మన రివర్స్ రావాలి కదా పరిక్రమ అంటే. సో అందుకనే 1600 కిలోమీటర్స్, 1624 కిలోమీటర్స్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. పాసింగ్ త్రూ మధ్యప్రదేశ్ బిఫోర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద అరేబియన్ సీ నియర్ భారూచ్ ఇన్ గుజరాత్. There are only 3 major rivers in India flowing from east to west. ఈస్ట్ టు వెస్ట్ ప్రవహించే నదులు ముఖ్యంగా 3 ఉన్నాయి. తపతి, మాహి అండ్ మాహి బీయింగ్ ద అదర్ 2. సో నర్మదా, తపతి, మాహి మొత్తం 3 నదులు అన్నట్టు. ద రివర్ ఫ్లోస్ ఇన్ ద, ఇవి మేజర్ రివర్స్. ఇంకా చిన్న నదులు చాలా ఉన్నాయి. కేరళలో చూస్తే కేరళలో చాలా నదులు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అవన్నీ చిన్న నదులు అన్నట్టు. దాని డిస్టెన్స్ వచ్చి అంతా కలిపి 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కూడా ఉండవు. హార్డ్లీ 100 కిలోమీటర్స్. ఓకే, యాక్చువల్గా నదులు అంటే వేల కిలోమీటర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది తీసుకున్నట్టు భారతదేశంలో 2వ అతిపెద్ద నది గంగా నది తర్వాత. సో గంగా కంటే పెద్దది బ్రహ్మపుత్ర. అయితే అది మొత్తం అంతా చైనాలో ప్రవహిస్తుంది కాబట్టి మనం భారతదేశంలో పొడవైన నదిగా మనం చెప్పమన్నట్టు. ఓకే, భారతదేశంలో కొంత భాగం మాత్రమే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. ఓకే, ఆ తర్వాత బంగ్లాదేశ్లో గుండా పోయి సముద్రంలో కలుస్తుంది. సో మన భారతదేశంలో పొడవైన నది ఏదిరా అంటే గంగా నది. గంగా నది తర్వాత గోదావరి. ఓకే, అట్లా అది వేల కిలోమీటర్లు ఉంటుంది సుమారు. గంగా నది తీసుకున్నామంటే సుమారు 2000-3000 కిలోమీటర్లు. కరెక్ట్గా తెలియదు, మీరు ఒకసారి గూగుల్లో వెతకండి. చాలా పొడవైనది. అయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేమి ఉన్నాయి? నర్మదా, తపతి, మాహి. ఈ 3 రివర్స్లో పొడవైన నది ఏదిరా అంటే నర్మదా నది. ఓకే, 1312 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అన్నట్టు. సో ఇది ఛత్తీస్గఢ్లో పుట్టి మధ్యప్రదేశ్ గుండా గుజరాత్లో సముద్రంలో కలుస్తుంది. అంటే 3 స్టేట్లు అన్నట్టు. ఓకే, ఈవెన్ మహారాష్ట్ర కూడా ఉండాలనుకుంటా. మహారాష్ట్ర కొద్దిగా తగులుతుంది, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్. మహారాష్ట్ర కూడా ఈ మధ్యప్రదేశ్కి గుజరాత్కి మధ్యలో మహారాష్ట్ర కొద్దిగా వస్తుంది నాకు తెలుసు. ఒకసారి మ్యాప్ చూడండి, తెలుస్తుంది. There are only 3 major rivers in India flowing from east to west, Tapati and Mahi being the other 2. The river flows in the rift between the Vindhyas in the north and the Satpura range in the south. So Vindhyalo పుడతాయి Vindhyas. Okay, river flows in the rift between. Rift అంటే మధ్యలో. Vindhyas in the north and Satpura range in the south. నార్త్ లో వింధ్యాస్, సౌత్ లో సాత్పురా. వీటి మధ్యలో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. The journey of the river from the Narmada Kund to the Arabian Sea is like the journey of life. సో ఈ జర్నీ అనేది మనం ఎవరైతే ఈ జర్నీ అండర్టేక్ చేస్తారో ఇట్ ఈస్ లైక్ లైఫ్ అన్నట్టు, జీవితమే అన్నట్టు. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 to 6 months పడుతుంది. కొద్దిగా బాగా యంగ్గా ఉంటే, శక్తివంతంగా ఉంటే 4 నెలల్లో కంప్లీట్ చేస్తారు. అయితే జనరల్గా ఇటువంటి జర్నీలంతా కూడా బాగా ఏజ్ అయిన వాళ్ళు 60 years, 70 years. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, నేను ఇంతకుముందే చూశాను. ఆడ తిరిగే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 70 years. అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
5 years 6 years పిల్లలు కూడా నడుస్తున్నారు వాళ్ళ పేరెంట్స్తో పాటు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, లేడీస్ కూడా, నాట్ ఓన్లీ జెంట్స్, ఆడ మగ తేడా లేకుండా, ఆడ మగ పిల్లలు తేడా లేకుండా ఈ నర్మదా పరిక్రమ అనే జర్నీని చేస్తూనే ఉంటారు. ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. అయితే చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా హిందీలో ఉన్నాయి. బట్ స్టిల్ యూ కెన్ సీ ఇట్ అన్నట్టు. ద జర్నీ ఆఫ్ ద రివర్ ఫ్రమ్ ద నర్మదా కుండ్ టు ద అరేబియన్ సీ ఈజ్ లైక్ ద జర్నీ ఆఫ్ లైఫ్. ఇట్ టేక్స్ ఇట్స్ ఫస్ట్ స్టెప్స్ కమింగ్ అవుట్ ఆఫ్ స్మాల్ రిజర్వాయర్ ఇన్ అమర్కంటక్. సో అమర్కంటక్లో చిన్న ఒక కాలువలాగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. యాజ్ ఎ నారో స్ట్రీమ్ అంటే చిన్న పిల్ల కాలువలాగా స్టార్ట్ అవుతుంది. అండ్ దే గ్రోయింగ్ ఇన్ టు ఎ బబ్లీ గర్ల్. ఆ తర్వాత ఒక గర్ల్ లాగా, బబ్లీ గర్ల్ అంటే చబ్బీ గర్ల్, అంటే బాగా ముద్దు ముద్దుగా ఉంటుంది కదా, ఆ గర్ల్ లాగా అంటే మెల్లగా పెరుగుతూ పోతుంది. ప్లేయింగ్ ఆన్ ద హిల్స్, కొండల్లో. ఇన్ ఏ ప్లేఫుల్ మూడ్ ఇట్ కీప్స్ మూవింగ్, సమ్ టైమ్స్ స్లో, సమ్ టైమ్స్ రేసింగ్, అండ్ దెన్ ప్లంజింగ్ ఫ్రమ్ హైట్స్ టు ఫార్మ్ ద సీనిక్ కపిలధార వాటర్ ఫాల్. ఓకే, ఒక్కో చోట చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంటుంది, ఒక్కో చోట చాలా స్లోగా ప్రవహిస్తుంటుంది, ఒక్కో చోట వాటర్ ఫాల్, కపిలధార వాటర్ ఫాల్. అండ్ అగైన్ ట్విస్టింగ్ త్రూ ద హిల్స్, మళ్ళీ కొండల్లో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ లైఫ్ అని చెప్తున్నాను అంట రైటర్. ఇట్ కంటిన్యూస్ ఇట్స్ లాంగ్ జర్నీ త్రూ రాకీ టెరైన్స్. సో రాకీ టెరైన్స్ అంటే మొత్తం కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, వీటి గుండా ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఉన్న ప్లేస్లో నడవడం అంటే మనకు మంచి మంచి రోడ్లు గీట్లు ఏముండవు. ఓకే, రాళ్ళ మధ్యలో నడవాల్సి, అక్కడక్కడ రోడ్లు కూడా ఉండొచ్చు, కానీ చాలా వరకు కొండలు, గుట్టలు, రాళ్ళు, వీటి మధ్యలో చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే నేను ఇప్పుడు వీడియోలో చూస్తే చాలా మంది షూస్ వేసుకొని నడుస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే మోడర్న్ అయిపోయినారు కదా జనాలు, కొద్దిగా మార్పు అనేది వస్తుంది, షూస్ వేసుకొని నడిచేస్తున్నారు. అండ్ వైండింగ్ అరౌండ్ ఐలాండ్స్ యాజ్ ఇఫ్ లెర్నింగ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్. సో మన జీవితంలో వచ్చే కష్టాలు ఏ విధంగా ఉంటాయో, ఆ నది కూడా ఒక్కోసారి చాలా స్లోగా పోతుంటుంది, ఫాస్ట్గా పోతుంది, అన్ని రకాలు చూసుకుంటూ పోతూ ఉంటుంది. మూవింగ్ నార్త్ వెస్ట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ద సిటీ ఆఫ్ జబల్పూర్. ఓకే, నార్త్ వెస్ట్ కు మూవ్ అవుతూ, ఓకే, ఎక్కడ, అమర్కంటక్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ వెస్ట్ వైపు మలుపు తిరుగుతుంది అన్నట్టు. అది సిటీ ఆఫ్ జబల్పూర్, క్లోజ్ టు ద సిటీ ఆఫ్ జబల్పూర్ దగ్గరికి వస్తుంది అన్నట్టు. నియర్ దిస్ సిటీ ఇట్ ఫార్మ్స్ ద మ్యాగ్నిఫిసెంట్ ధువాందర్ వాటర్ ఫాల్. సో ఇక్కడ ఈ సిటీ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉందన్నట్టు. ఆ వాటర్ ఫాల్ పేరేమరా అంటే ధువాందర్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 30 meters. 30 meters అంటే చూడండి, చిన్నది కాదు, చాలా చిన్నది కాదు. 30 meters అంటే ఇప్పుడు జనరల్గా మన ఇల్లు ఎంత హైట్ ఉంటుంది? మన ఇల్లు ఎంత హైట్ ఉంటుంది? మేబీ ఒక 3 meters, 3 meters, 3.5 meters ఉంటుంది అంతే మన ఇల్లు. ఓకే, కింద నుంచి చత్తుకి 30 meters అంటే ఎన్ని అంతస్తులు? ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 అంతస్తులంత ఇదన్నట్టు. అంత హైట్ నుంచి నీళ్లు కింద పడుతూ ఉంటాయి విత్ ఎ రోరింగ్ సౌండ్. ఇంకా జనరల్గా వాటర్ ఫాల్ మీరు చూసే ఉంటారు, వీళ్ళు చూడకపోయినా యూట్యూబ్లో చూడండి. విపరీతమైన భయంకరమైన సౌండ్తో కింద పడుతూ ఉంటుంది. అండ్ స్మోకీ మిస్ట్, ఓకే, పొగలు చెమ్ముతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే పైనుంచి వాటర్ కింద పడి గాలికి ఆ వాటర్ మిస్ట్ అనేది ఎగురుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇట్ ఫ్లోస్ ఇన్ ఏ నారో ఛానల్ త్రూ ద వరల్డ్ ఫేమస్ మార్బుల్ రాక్స్ ఆఫ్ బేడా ఘాట్. ఇంకా ఆ తర్వాత వెంటనే ఆ వాటర్ ఫాల్ నుంచి కింద పడుతూనే మళ్ళీ కొండలు, గుట్టలు, సందుల్లో నుంచి చాలా నారో ఛానల్ అన్నట్టు, సన్నగా ఉంటుంది అన్నట్టు. ఆ ఛానల్ గుండా ప్రవహిస్తుంది అన్నట్టు. ఆ రాక్స్ ఎవరంటే బేడా ఘాట్ దగ్గర, బేడా ఘాట్ అనేటటువంటి ప్లేస్. ఆఫ్టర్ దట్ ఇట్ క్రాసెస్ త్రూ మెనీ అదర్ వ్యాలీస్ అండ్ ప్లేన్స్. వ్యాలీస్ అంటే కొండల మధ్యలో ఉన్నటువంటి లోయల్లో, ప్లెయిన్స్లో చాలా దూరం ప్రవహిస్తుంది. కలెక్టింగ్ వాటర్ ఫ్రమ్ 41 అదర్ రివర్స్. ఎందుకంటే జనరల్గా ప్రతి నదికి ఉపనదులు అనేటివి ఉంటాయి. ఇవన్నీ ఉపనదులు. ఆల్మోస్ట్ నర్మదా నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? 41 అదర్ రివర్స్. అండ్ ఆ నుంచి నీళ్ళన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ లైక్ ఏ మదర్, అది ఒక మదర్ లాగా ఆ చిన్న చిన్న పిల్ల కాలువల నుంచి నీళ్ళన్నీ తీసుకొని నౌరిషింగ్ ద ఫర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భూముల్ని తడుపుకుంటూ వాటికి సస్యశ్యామలం చేస్తూ పంటలకు నీళ్ళు ఇస్తూ వన్స్ అగైన్ గెయినింగ్ స్పీడ్ ఫ్రమ్ ద మర్కారీ ఫాల్స్. మళ్ళా అక్కడి నుంచి స్పీడ్ పెరుగుతుంది. ఎక్కడ?
మర్కారి ఫాల్స్, అదొక ఫాల్స్, వాటర్ ఫాల్స్. ఇంతకుముందు ఒకటి ధువాందార్ వాటర్ ఫాల్స్ చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్ వచ్చి మర్కారి ఫాల్స్. ఇక్కడ మర్కారి ఫాల్స్ దగ్గరికి వచ్చేందుకు స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ ట్రావెల్స్ టు ద టేబుల్ టాప్ మౌంటైన్స్. టేబుల్ టాప్ మౌంటైన్స్ అంటే ప్లాట్యూస్ అంటాం అన్నట్టు. ఓకే, ఆఫ్ మాల్వా. ఆ మాల్వా అనేటటువంటి మౌంటైన్స్ గుండా ప్రవహిస్తుంది అండ్ ఎంటర్స్ ద ప్లెయిన్స్ ఆఫ్ గుజరాత్. గుజరాత్కి వచ్చేందుకు ప్లెయిన్స్ వచ్చేస్తాయి. ఇంకా కొండలు గుట్టలు ఏమి ఉండవు అన్నట్టు. ప్లెయిన్స్, మైదాన ప్రాంతాలు అంటాం. జనరల్గా మనకు నార్త్ ఇండియా మొత్తం మైదాన ప్రాంతం ఉంటుంది. సౌత్ ఇండియా మొత్తం ప్లాట్యూ అంటాం. ఓకే, పీఠభూములు అంటాం, అంటే కొండలు గుట్టలు. అందుకే మన నా సౌత్ ఇండియాలో రివర్స్ చాలా వేగంగా ప్రవహిస్తాయి. గోదావరి తీసుకో, ఎంత వేగంగా పోతుందో. మింద పన్నామంటే మన శవం ఏడ తెలుతుందో మనకు తెలియదు అన్నట్టు. అదే ఈవెన్ కృష్ణా తీసుకోండి, ఎంత వేగంగా ప్రవహిస్తుందో. జస్ట్ మన ఏది మన గేట్లు ఎత్తినామంటే, మన డ్యామ్ గేట్లు ఎత్తినామంటే నీళ్ళు ఎంత స్పీడ్గా పోతాయి చూడండి. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది అన్నట్టు. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూరాల డ్యామ్ తీసుకున్నామంటే సముద్ర మట్టానికి సుమారు ఒక 400-500 మీటర్ల హైట్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, అక్కడి నుంచి సముద్రంలోకి ఇప్పుడు వాటర్ ఎప్పుడు పల్లం కదా, చాలా స్పీడ్గా పోతాయి. అదే గంగానది చూడండి, అసలు పోతుందా కదులుతుందా అన్నట్టుగా ఉంటుంది. మీరు గంగానది చూసినామంటే చాలా స్లోగా, ఆడ ఏం లేదు, హ్యాపీగా మనం ఈత కొట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నీళ్లు కదులుతున్నాయా కదలలేవా అంటే, ఎందుకంటే ప్లెయిన్స్ అన్నట్టు. సముద్ర మట్టానికి అదానికి చాలా పెద్ద తేడా ఉండదు అన్నట్టు. అందుకని చాలా స్లోగా నీళ్లు పోతుంటాయి అన్నట్టు. అదే అందుకనే దాన్ని మైదాన ప్రాంతం అంటాం. నార్త్ ఇండియన్ ఏమంటారు, మైదానాలు. మీరు చదివి ఉంటారు జాగ్రఫీలో 10th క్లాస్లో 9th క్లాస్లో. అదే సౌత్ ఇండియాకి తీసుకున్నామంటే ఇవి పీఠభూములు అన్నట్టు, అంటే ప్లాట్యూస్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ అక్కడ కొన్ని కొన్ని చోట్ల పీఠభూములు ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల మైదానాలు ఉన్నాయి. ఇంకా గుజరాత్కి వస్తే పూర్తి మైదాన ప్రాంతం అన్నట్టు. సో చాలా స్లోగా, ఎప్పుడైతే మైదాన ప్రాంతానికి వస్తుందో వాటర్ చాలా స్లో అయిపోతుంది. enters the plains of Gujarat. In Gujarat, it passes through వడోదరా డిస్ట్రిక్ట్. వడోదరా మీరు వినే ఉంటారు. ఓకే, కాంగ్రెస్ ఎవరు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీ వాళ్ళ మెయిన్ లీడర్స్ అంతా కూడా ఈ వడోదరా నుంచినే ఎంపీగా నిలబడుతూ ఉంటారు అన్నట్టు. ఇట్ పాసెస్ త్రూ ద వడోదరా డిస్ట్రిక్ట్ అండ్ నర్మదా డిస్ట్రిక్ట్ టు. చూడండి ఎన్ని 2 డిస్ట్రిక్ట్లు గుండా ప్రవహిస్తుంది. వడోదరా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత నర్మదా డిస్ట్రిక్ట్ వస్తుంది, టు భారుచ్. ఇంకా అక్కడి నుంచి భారుచ్ అంటే ఇంకా సముద్రంలో కలిసే ప్లేస్ అన్నట్టు. వేర్ ఇట్ ఫైనల్లీ ఎండ్స్ ఇట్ జర్నీ మీటింగ్ ద సీ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ కంబాట్. ఆ గల్ఫ్ అంటే అంటే భూమి చొచ్చుకొని వచ్చింటారు, భూమి లోపలికి సముద్రం చొచ్చుకొని వచ్చిన దాన్ని గల్ఫ్ అంటాం అన్నట్టు. ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్లో ఈ నర్మదా అనేది సముద్రంలో కలుస్తుంది. మోస్ట్ కిడ్స్ ఫ్రమ్ అర్బన్ సెంటర్స్ హ్యావ్ గ్రోన్ అప్ ఇమాజినింగ్ జంగుల్ లైఫ్ బేస్డ్ ఆన్ ద స్టోరీస్ ఆఫ్ మౌగ్లీ. సిటీస్లో చాలా మంది పిల్లలు ఈ మౌగ్లీ అనేది చాలా ఫేమస్ స్టోరీ అన్నట్టు. ఓకే, ఈవెన్ వీడియోస్, ఇది సినిమాలు వచ్చాయి, సీరియల్స్ లాగా వచ్చాయి. వాటిని చూసి ఫారెస్ట్ని ఊహించుకుంటూ ఉంటారు. బట్ వాట్ ఫ్యూయల్ ద ఇమాజినేషన్ ఆఫ్ రుడ్యార్డ్ కిప్లింగ్ వెన్ హీ రోడ్ ద జంగిల్ బుక్ వాజ్ ద సాల్ అండ్ బ్యాంబూ ఫారెస్ట్ రావైన్స్ అండ్ ద మెడోస్ ఆఫ్ కన్హా నేషనల్ పార్క్, హోమ్ టు ద టైగర్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. అయితే ఈ జంగిల్ బుక్ అనేది ఒక రుడ్యార్డ్ కిప్లింగ్. ఓకే, మన ఇండియన్ రైటర్ అతను. ఓకే, రుడ్యార్డ్ కిప్లింగ్ అంటే బ్రిటిష్ వాడు, యాక్చువల్గా బ్రిటిష్ ఆయన. అయితే పుట్టిండేదంతా కూడా మన ఇండియాలోనే పుట్టినాడు. చాలా పుస్తకాలు ఇక్కడే రాశారు. రైటర్, చాలా ఫేమస్ రైటర్. ఇతను ఒక బుక్ రాశాడు, జంగిల్ బుక్. దీంట్లో హీరో ఎవరంటే మౌగ్లీ. ఓకే, ఇది రాసినప్పుడు అతనికి ఇన్స్పైర్ చేసినటువంటి ప్లేస్ ఏమంటే ఈ అడవులే. ఈ అడవులు ఎక్కడున్నాయంటే కన్హా నేషనల్ పార్క్. ఎక్కడ? హోమ్ టు ద టైగర్స్ ఆఫ్ మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి అడవులే అతనికి చాలా ఇన్స్పైర్ చేసే. ఆ అడవులను చూసి ఇతను ఈ కథలు అనేటివి రాశాడు, జంగిల్ బుక్ అనే పుస్తకం రాశాడు. ద నేషనల్ పార్క్ ఆల్సో లైస్ ఆన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద నర్మదా ఇన్ మండలా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే నర్మదా నది దగ్గరే ఉంది. అప్పర్ పార్ట్ ఆఫ్ నర్మదా అంటే నర్మదా మొదలు స్టార్ట్ అయింది కదా, అక్కడ ఉంది అన్నట్టు. మండలా డిస్ట్రిక్ట్ ఎక్కడ ఆ డిస్ట్రిక్ట్ పేరు వచ్చి మండలా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టేక్ ద లాంగ్ అండ్ డిఫికల్ట్ పరిక్రమ. ఓకే, పరిక్రమ అంటే సర్కుమాంబులేషన్ అంటే తిరగడం అన్నట్టు, ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ పరిక్రమాన్ని అండర్టేక్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అరౌండ్ ద రివర్. ట్రావెలింగ్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్, ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ చేస్తారు అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ద రివర్ అండ్ దెన్ మూవింగ్ క్లాక్ వైజ్ తిరగాలన్నట్టు. ఎక్కడన్నా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, రివర్ పుట్టిన చోటే కావాల్సిన అవసరం లేదు,
ఎక్కడో తాను స్టార్ట్ చేయాలా, ఆ తర్వాత క్లాక్ వైజ్లో తిరగాలి, క్లాక్ వైజ్లో తిరగాలి, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికి రావాలన్నట్టు. అప్పుడు పరిక్రమ అనేది పూర్తయిపోతుంది. ట్రావెలింగ్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ అలాంగ్ ద కోర్స్ ఆఫ్ ది రివర్ అండ్ దెన్ మూవింగ్ క్లాక్ వైజ్ విత్ ద రివర్ ఆల్వేస్ ఆన్ ద రైట్. సో ఎప్పుడు రివరు కుడివైపు ఉండాలి, కుడివైపు ఉండేట్టుగా నడవాలి. ఓకే, అంటే మనము క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు మన కుడి చేతి వైపు రివర్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కూడా అంతే, కుడి చేతి వైపే రివర్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రూల్ అన్నట్టు. ద ప్రైమరీ రూల్ ఆఫ్ ద పరిక్రమ ఈజ్ దట్ ద రివర్ షుడ్ నెవర్ బీ క్రాస్. అయితే మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏమంటే ఆ రివర్ని ఎప్పుడూ క్రాస్ చేయకూడదు. ఓకే, రివర్ పక్కనే పోవాలి కానీ రివర్ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు అన్నట్టు. దిస్ 2600 కిలోమీటర్స్ లాంగ్ పరిక్రమ ఈజ్ యూజువల్లీ డన్ వాకింగ్, బేర్ ఫుట్, ట్రెక్కింగ్ త్రూ ఫారెస్ట్స్. సో బేర్ ఫుట్ జనరల్గా అయితే బేర్ ఫుట్ నడుస్తారు, చెప్పులు లేకుండా, ట్రెక్కింగ్ త్రూ ఫారెస్ట్, అడవుల గుండా, గుట్టల గుండా, హిల్స్ అండ్ రాకీ టెరైన్స్, కొండలు, గుట్టలు, రాళ్ళు, వీటి గుండా నడుస్తూ పోతూ ఉంటారు. బట్ దీస్ డేస్ మెనీ పీపుల్ ఆల్సో డూ ఇట్ ట్రావెలింగ్ ఇన్ ఏ మోటార్ వెహికల్. అయితే ఈ మధ్య కాలంలో జనాలు కొద్దిగా మోడర్న్ అయిపోయినారు. నేను చెప్పినా కదా, యూట్యూబ్లో చూస్తే చాలా మంది షూస్ కూడా వేసుకొని నడుస్తూ ఉన్నారు. ఓకే, ఈవెన్ మోటార్ వెహికల్లో కూడా, అంటే బైక్లో పరిక్రమ చేస్తూ చేస్తూ బైకుల్లో కూడా పరిక్రమ చేస్తున్నారట. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ అలాంగ్ ద రూట్ ఫ్రమ్ అమరకంటక్, దట్ ఈస్ సౌత్ బ్యాంక్ ఆర్ మహారాజ్పూర్. ఇంకా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ అలాంగ్ ద రూట్, ఈ రూట్లో, ఈ పరిక్రమ రూట్లో ఫ్రమ్ అమర్కంటక్, అమర్కంట్ నుంచి స్టార్ట్ చేసే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అంటే సౌత్ బ్యాంక్స్, అంటే సౌత్ సైడ్ ఉండేటటువంటి బ్యాంక్, సౌత్ సైడ్ ఉండేటటువంటి ఒడ్డు ఇటువైపు ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే మహారాజ్పూర్, పాపారియా, ఓంకారేశ్వర్, ఖార్గాన్, షహాదా, అంక్లేశ్వర్, మీథి టలాయ్, భరుచ్. ఇవన్నీ అంటే మోస్ట్లీ ఇక్కడ టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయన్నట్టు. ఆ టెంపుల్స్ చూసుకుంటూ పోతారు. ఇంకా మధ్యలో ఏమన్నా అంటే ఇంకోటి చూడండి, మనం పోయేటప్పుడు ఏమి డబ్బులు కూడా తీసుకోపోకూడదు, ఓన్లీ ఒక జత డ్రెస్ తీసుకోవాలి. మధ్యలో చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమాలు ఆల్మోస్ట్ అలా 5 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లకి ఆశ్రమాలు ఉంటాయి. అక్కడ ఫ్రీగా భోజనం పెడతారు. ఇంకా రాత్రి అయితే అక్కడే పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లేచి నదిలో స్నానం చేయాలి, మళ్ళీ బయలుదేరాలి. అండ్ ఆన్ ద నార్త్ బ్యాంక్, ఇంకా నార్త్ బ్యాంక్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి చూడండి, ఫ్రమ్ బారుచ్ నుంచి టువర్డ్స్ అమర్కంటక్ వీ ట్రావెల్ త్రూ గరుడేశ్వర్, కోటేశ్వర్, మండు, ఇండోర్, ఉజ్జయిన్, జబల్పూర్, బేడాఘాట్ అండ్ కమ్ బ్యాక్ టు ద సోర్సెస్ అమర్కంటక్. ఇంకా సోర్స్ అమర్కంటక్ వచ్చేసరికి ఇవి చాలా ఇంపార్టెంట్ ఊర్లు అనేవి ఉంటాయి. ఈ ఊర్లు మధ్యలో టెంపుల్స్, ఉజ్జయిని అంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా జబల్పూర్, ఇవన్నీ నాకు ఐడియా లేదు ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని, చాలా ఫేమస్ టెంపుల్సే ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్ని చూసుకుంటూ తిరుగుతారు అన్నట్టు. నెక్స్ట్, ద స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ నాట్ క్రాసింగ్ ద రివర్ డ్యూరింగ్ ద పరిక్రమ ఆఫన్ లీడ్స్ ద పిలిగ్రిమ్స్ టు టేక్ లాంగ్ డిటూర్స్. ఓకే, సో ఎప్పుడైతే మనము రివర్ని క్రాస్ చేయకూడదు అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎందుకంటే చిన్న చిన్న నదులు ఉంటాయి కదా, ఉపనదులు ఉంటాయి కదా, ఈ ఉపనదులను కూడా క్రాస్ చేయకూడదు. సో ఉపనదులు మళ్ళీ ఎన్నికి తిరగాలి, అటు ఇటు తిరిగి చాలా దూరం నడచాల్సిన పరిస్థితి ఏమవుతుంది. వన్ సచ్ ఇంట్రెస్టింగ్ డిటూర్ ఈజ్ ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ మండు. మండు దగ్గర అటువంటి డిటూర్ అంటే ఫుల్ ఎనిక్కిపోయి మళ్ళీ ముందరకు వస్తారన్నట్టు. యాజ్ అ మిస్ గోస్, ఏ బ్యూటిఫుల్ మేడన్ కాల్డ్ రూపమతి లివ్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా. ఓకే, ఒక కథ ఉందన్నట్టు. జనరల్గా ప్రతి ప్లేస్లో కూడా ఒక కథ ఏదో ఉంటుంది కదా. ఈ మండు దగ్గర యాజ్ అ మిత్ అంటే కథ, పురాణం ప్రకారము ఏ బ్యూటిఫుల్ మెయిడన్ కాల్డ్ రూపమతి, ఒక రూపమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉండేదన్నట్టు. లివ్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా నది ఒడ్డున నివసించేది. అండ్ వర్షిప్డ్ అండ్ లవ్డ్ ద రివర్ సో మచ్ దట్ షీ హ్యాడ్ టేకన్ ఎ వౌ నాట్ టు ఈట్ వితౌట్ సీయింగ్ ద రివర్. ఆమె ఒక ప్రమాణం చేసింది అన్నట్టు, రివర్ని చూడకుండా పచ్చి నీళ్లు కూడా ముట్టుకోను, ఏమీ తినను అని చెప్పి ఒట్టు వేసుకుంది అన్నట్టు. తన జీవితంలో ప్రతిరోజు లేవాలి, రివర్ని చూడాలి, రివర్ని చూసిన తర్వాతనే మిగతా పనులన్నీ చేయాలి అని ఆమె ఒక శపథం చేసింది అన్నట్టు. షీ వాజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ సింగర్, ఒక మంచి బ్యూటిఫుల్ సింగర్ కూడా ఆమె. షీ వుడ్ సిట్ నెక్స్ట్ టు ద రివర్ అండ్ సింగ్ ఫర్ అవర్స్. ఆ రివర్ పక్కన కూర్చొని గంటలు గంటలు పాటలు పాడేది అన్నట్టు. బాజ్ బహదూర్, ద కింగ్ ఆఫ్ మండు. ఓకే, ఆ మండుకి రాజు వచ్చి బాజ్ బహదూర్ అట. ఫెల్ ఇన్ లవ్ విత్ రూపమతి పైన లవ్ లో పడినాడు. అండ్ వాంటెడ్ టు మ్యారీ హర్, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
బట్ షీ డిక్లైన్ ఈస్ లవ్ యాజ్ మండు వాస్ ఫార్ అవే ఫ్రమ్ ద రివర్. అయితే ఈమె ఆ పెళ్లిని వద్దనింది అన్నట్టు. జనరల్గా రాజు వచ్చి పెళ్లి చేసుకుంటారంటే జనరల్గా ఎవరు కూడా ఆ కాలంలో, ఈ కాలంలో ఏమో కానీ ఆ కాలంలో తప్పనిసరిగా ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకోకపోయినా రాజు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ బలవంతంగా ఎందుకని వాళ్ళే ఒప్పుకునేసేవాళ్ళు. సో అయితే ఈమె డిక్లైన్ చేసింది. అంటే నో, ఐ డోంట్ వాంట్ టు మ్యారీ యూ అని ఆమె చెప్పేసింది అన్నట్టు. ఎందుకు ఆమె డోంట్ వాంట్ టు లవ్ అంటే మండు వాస్ ఫార్ అవే ఫ్రమ్ ద రివర్. ఆ మండు రాజధాని, ఓకే, ఆ మండు ప్యాలెస్ అనేది రివర్ కి చాలా దూరంలో ఉంది. ఈమె రోజు రివర్ ని చూడకుండా తింది కదా, ఆడపోతే పెళ్లి చేసుకుని ఆడికి వెళ్ళిపోతే మరి రివర్ ని చూసేది ఎట్లా, ఏదో అప్పుడప్పుడు రావచ్చు కానీ రోజు చూసేది ఎట్లా, కాబట్టి నాకు ఈ పెళ్లి అవసరం లేదు అని చెప్పేసాను. సో ద కింగ్ బిల్ట్ ఎ ప్యాలెస్ కాల్డ్ ద రూపమతి పెవిలియన్ టాప్ ద హిల్ అండ్ మండు ఫ్రమ్ వేర్ షీ కుడ్ డైరెక్ట్లీ సీ ద నర్మదా. సో ఈమె ఆమెకు చెప్పింది అన్నట్టు, రాజుకి చెప్పింది అన్నట్టు, ఇది అందువల్లనే నేను పెళ్లి చేసుకున్నా అంటే ఆవిడ మండులో ఉండేటటువంటి ఒక పెద్ద కొండ, ఆ కొండ పైన పెద్ద ప్యాలెస్ కట్టించినాడు. సో అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ రివర్ కనిపిస్తుంది అన్నట్టు. ఆ రివర్ ని చూసి ఇంకా మిగతా పనులు చేసుకునే విధంగా. రూపమతి వాజ్ స్టిల్ నాట్ హ్యాపీ. అయినప్పటికీ రూపమతికి ఇష్టం లేకపోయి, ఎందుకంటే చాలా దూరంలో కనిపిస్తుంది అన్నట్టు. as often the river would not be visible due to the distance. అది చాలా దూరం కావడంతో అప్పుడప్పుడు అది కనిపించేది కదా, ఓకే, వర్షం వచ్చినప్పుడు మోడం అయినప్పుడు ఇట్లా కనిపించేది కదా అనేటటువంటి డౌట్ అన్నట్టు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ రూపమతి వాస్ సో డివోటెడ్ టు ద రివర్ దట్ ఈవెన్ ద రివర్ హ్యాడ్ టు హీట్ టు హర్ డివోషన్ అండ్ ఫ్లో అండర్ గ్రౌండ్ అండ్ కమ్ టు ద రేవా కుండ్. అయితే ఆమె భక్తికి నర్మదా నది మెచ్చుకొని నర్మదా నది అండర్ గ్రౌండ్ లో, ఓకే, ఆమె ప్యాలెస్ వరకు వచ్చి రేవా కుండ్. రేవా కుండ్ అంటే ఒక కుండ్ అంటే ఏమంటే జనరల్గా టెంపుల్స్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని గుండము అంటాం కదా, ఓకే, అక్కడ ఒక బావిలాగా అన్నట్టు. అక్కడికి ఆ రేవా కుండ్లో ఆ నది వచ్చి పూల్ నిలబడేది అన్నట్టు. ఏ పూల్ మేడ్ నియర్ రూపమతి పెవిలియన్. ఆ రూపమతి యొక్క పెవిలియన్ అంటే ఆ ప్యాలెస్ దగ్గర ఆ రివరే వచ్చేసింది అన్నట్టు. రేవా ఈజ్ అనదర్ నేమ్ ఫర్ నర్మదా. నర్మదాకి ఇంకో పేరే రేవా. పిలిగ్రిమ్స్ టేక్ అన్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ డిటోర్ టు మండు అండ్ సర్కిల్ రౌండ్ ద రేవాకుండ్. సో అందువల్ల ఏమవుతారంటే వీళ్ళు పిలిగ్రిమ్స్ అది దాటకుండా ఆ మండు దగ్గర సర్కిల్ 50 కిలోమీటర్ల దూరం పోయి ఆ రేవాకుండు చూసుకొని రేవాకుండు తిరుక్కొని మళ్ళీ వాపస్ వస్తాం. అంటే 50 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఇట్లాంటివి ఎన్నో. ఓకే, so pilgrims a pool made near Rupamati Pavilion. Reva is another name for Narmada. So pilgrims take an almost 50 kilometers detour to Mandu and circle around the Reva Kund and then continue their onward journey along the banks of the river. So మళ్ళీ వాపస్ వచ్చి అంత దూరం పోయి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ ఆ నది పక్కన బ్యాంకు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. సిమిలర్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రివర్, అదేవిధంగా మొత్తం చివరికి పూర్తిగా సముద్రం కలిసే చోటుకు వచ్చిన తర్వాత వేర్ ఇట్ మెడ్జెస్ ఇన్ టు సీ, సముద్రంలో కలిసే చోట పిలిగ్రిమ్స్ హ్యావ్ టు ట్రావెల్ త్రూ ద సీ. సో నదిని దాటకూడదు కదా కాబట్టి సముద్రాన్ని దాటుతారంట. సముద్రం లోపలికి పోయి దాన్ని దాటుకొని మళ్ళీ అటువైపు చేరుకుంటారు. టు అవాయిడ్ క్రాసింగ్ ద రివర్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ కాల్డ్ వంబ్లేశ్వర్ నియర్ సంగమస్థల్ మెర్జింగ్ పాయింట్. సంగమస్థల్ వంబ్లేశ్వర్ అనే ఊరు అన్నట్టు. ఆ ఊరి దగ్గర దాన్ని సంగమస్థల్ అంటారు. అక్కడ నది సముద్రంలో కలిసే పాయింట్ అన్నట్టు. Pilgrims walk through the marshlands and then catch boats which take them through the sea. సో ఆ మార్ష్లాండ్ అంటే బురద నీళ్ళల్లో నడుచుకుంటూ పోతే అక్కడ బోట్ దొరుకుతుంది. ఆ బోట్లో ఎక్కి మళ్ళీ సముద్రం గుండా తిరిగి ట్రావెలింగ్ ఫర్ అబౌట్ 4 to 5 hours టు ద నార్త్ బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో అది మొత్తం తిరగడానికి సుమారు 4-5 గంటలు పడుతుందంట. ఓకే, ఆ పడవల్లో తిరగడానికి. తిరిగి మళ్ళీ అటువైపు చేరుకుంటారు. ద నర్మదా ఇస్ కన్సిడర్డ్ ద మదర్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ వాళ్ళు ఈ నర్మదాని మదర్ లాగా చూస్తారు అన్నట్టు, తల్లి లాగా. ఎందుకంటే మధ్యప్రదేశ్లో పంటలు బాగా పండుతాయంటే కారణము ఈ నర్మదా నదే. ఆబ్వియస్లీ నాట్ వితౌట్ రీజన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫర్టైల్ ల్యాండ్స్ ఇన్ ద రీజన్ ఆర్ ఇరిగేటెడ్ బై దిస్ రివర్. సో మధ్యప్రదేశ్లో పండుతున్న పంటలన్నీ కూడా ఈ నది యొక్క నీళ్లతోనే పండుతున్నాయి. ఓకే, అండ్ లైక్ భాగీరథ్ హూ బ్రాట్ డౌన్ ద గంగా ఫ్రమ్ హెవెన్, modern engineers have built many major dams on the river including the Sardar Sarovar Dam near నౌగామ్ ఇన్ గుజరాత్. సో ఏ విధంగా భగీరథుడు గంగని భూమిపైకి తీసుకొని వచ్చాడు, ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఇంజనీర్స్
ఈ నది పైన ఎన్నో పెద్ద పెద్ద డ్యాములు నిర్మించారు. దాంట్లో చాలా పెద్ద డ్యామ్ వచ్చి సర్దార్ సరోవర్ డ్యామ్. దీనికి అగైనెస్ట్ గా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. ఎందుకంటే అక్కడ ప్రకృతి అంతా నాశనం అవుతుంది అని అది ఇది అన్నీ చాలా గొడవలు అయినాయి. అయినా సరే గవర్నమెంట్ ఈ నదిని కట్టేసింది. సరే ఆ డ్యామును కట్టింది. ఇప్పుడు చాలా పెద్ద డ్యామ్. దానివల్ల కొన్ని లక్షల ఎకరాలు ఆ సాగులేకి వచ్చింది అన్నట్టు. The Narmada waters flowing through the man-made canals from this dam irrigate the arid lands as far off as Kutch, Saurashtra in Gujarat and Barmar, Jalore in Rajasthan. ఓకే, ఈ నది నీళ్లు ఈ కాలువల గుండా ప్రవహించి ఎన్నో యారిడ్ ల్యాండ్స్ అంటే బీడు భూముల్ని సస్యశ్యామలు చేసింది. ఏ రాష్ట్రాలకు పోతుంది చూడండి ఈ నీళ్లు. ఒక్క మహారాష్ట్రనే కాదు, ఈ డ్యామ్ నుంచి నీళ్లు కచ్, కచ్ అంటే గుజరాత్. ఓకే, సౌరాష్ట్ర ఇన్ కచ్, సౌరాష్ట్ర ఇన్ గుజరాత్ అండ్ బార్మర్, జాలోర్ ఇన్ ఈవెన్ రాజస్థాన్. రాజస్థాన్ అంటే ఎడారి, ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఈ డ్యామ్ నుంచినే పోతాయి. అక్కడ కూడా వ్యవసాయం జరుగుతుంది అనేది. అంటే ఈ నది నర్మదా నది ఎంత మనకు ఉపయోగపడుతుందో చూడండి. ఇది ఒక ఏది హోలీ రివర్ అనే కాదు, కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు అందజేస్తుంది ఇది. ఫర్ బిలీవర్స్ ఎవ్రీ రౌండ్ స్టోన్ పాలిష్డ్ బై నర్మదా మేబీ ఏ శివలింగ. అక్కడ మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయట, రౌండ్గా ఉండే స్టోన్స్. వాటిని భక్తులంతా కూడా శివలింగాలు అని అనుకుంటారట. బట్ ఫర్ ఎవ్రీ వన్ నర్మదా హెర్ సెల్ఫ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ డిజైర్ టు కీప్ మూవింగ్. సో నర్మదా అనేది ఒక సెల్ఫ్లెస్, ఎటువంటి స్వార్థం లేకుండా ప్రవహిస్తూ ఎంతో మంది మనుషులకి ఉపయోగపడుతూ, రైతులకు ఉపయోగపడుతూ, అందరి కోరికలు తీరుస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఓవర్కమింగ్ ఎవ్రీ ఛాలెంజ్, ఎవ్రీ హర్డిల్ దట్ ద వరల్డ్ థ్రోస్ అట్ us. ఓకే, ఎన్నో కొండలు గుట్టలు దాటుకుంటూ సముద్రంలో ప్రవహిస్తుంది. ఏ విధంగా మనిషి జీవితం ఎన్నో కష్టాలు నష్టాలతో మనం దాటాలను, ఆ విధంగా రివర్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఎస్సే. అర్థమైందమ్మా ఈ ఎస్సే? హలో, ఓకే. మీరు ఒకసారి యూట్యూబ్లో పోయి నర్మదా పరిక్రమ అని కొట్టండి, సెర్చ్లోకి పోయి చాలా వీడియోస్ వస్తాయి. కనీసం 1-2 వీడియోస్ అన్ని జస్ట్ చిన్న చిన్న ఉంటాయి, 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లుంటాయి. ఒక 2-3 వీడియోస్ అన్నది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చదివిన తర్వాత అది చూస్తే మంచి ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా రేపు మనము ఇది మొత్తం రీడింగ్ అయిపోయినాయి. 3 లెసన్స్ అయిపోయినాయి మనకు. నెక్స్ట్ వొకాబులరీ. ఓకే, వొకాబులరీ కూడా చేసుకుందాము. వొకాబులరీలో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత థర్డ్ యూనిట్ కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచే ఉంది. ఫస్ట్దేమో మెటఫరు, సిమిలీ, అలిటరేషన్, ఆ తర్వాత పర్సానిఫికేషన్, ఆక్సిమోరాన్, హైపర్బోల్. ఇవి కూడా చిన్న చిన్న యూనిట్లే. మనము వొకాబులరీ కూడా ఒక 2 రోజులు 3 రోజులు అయిపోతుంది. ఆ తర్వాత గ్రామర్. వీడి వరకు చేసుకొని మనము ఫస్ట్ యూనిట్ టెస్ట్కి పోవాలి. ఓకేనా? ఆ తర్వాత రైటింగు, స్పీకింగ్, ఇవి కొద్దిగా పెద్ద పెద్దవి. ఇవి రైటింగు, స్పీకింగు. గ్రామర్ కూడా పెద్దదే. గ్రామర్లో కనీసం ఒక్కటన్నా అయిపోయాలి. యూనిట్ 1 ఒక్కటి చేసుకొని మనం యూనిట్ పోతే బాగుంటుంది. ఓకేనా? సో అందరినీ మీ స్టూడెంట్స్ అందరినీ కూడా క్లాసులకు రమ్మనండి, వినమనండి. ఒకవేళ ఫోన్ లేదు అనుకుంటే గన నేను రికార్డింగ్స్ అన్ని పెడుతున్నా కదా, ఏమి వాటిని చూడమని చెప్పండి. ఓకే, రాత్రి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అలా చూసి నేర్చుకోమని చెప్పండి. ఓకే, లేదంటే ఎగ్జామ్స్కి మీకే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంది, కానీ ఇంకా లెసన్ అయిపోయింది. కొత్త లెసన్ ఇప్పుడు నేనేం స్టార్ట్ చేయను, రేపు స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే దెన్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.